హలో ఎవ్రీవన్. సో మనకు ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ రీసెంట్గానే రావడం జరిగింది. సో ఇది ఒకటే కాదు, మనకు రెగ్యులర్గా ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ అండ్ స్టేట్లో జరిగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఎగ్జామ్స్కి మన ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి చాలా యూజ్ అయ్యే విధంగా మనం ఈ సెషన్లో పవర్ సిస్టమ్కి సంబంధించి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో అసలు ఈ పవర్ సిస్టమ్స్లో సింగిల్ లైన్ డయాగ్రామ్ తీసుకొని డీటెయిల్డ్గా ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో డెఫినెట్గా ఈ పర్టికులర్ సెషన్ మీరు ఏ టెక్నికల్ ఎగ్జామ్ తీసుకున్నా ఎలక్ట్రికల్లో డెఫినెట్గా పవర్ సిస్టమ్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో పవర్ సిస్టమ్స్లో ద ఫస్ట్ వీ ట్రై టు అండర్స్టాండ్, ఎందుకంటే మీకు పవర్ సిస్టంలో జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, యూటిలైజేషన్, స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్, ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకు పవర్ సిస్టంలోనే ఉంటాయి. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం వెరీ బేసిక్ థింగ్స్, అసలు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సింగిల్ లైన్ డయాగ్రామ్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని ఒకసారి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. సో డెఫినెట్గా ఎవరైతే ఎగ్జామ్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారో, క్రాక్ చేయాలనుకుంటున్నారో, 100% మన ఎలక్ట్రికల్లో బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంటే డెఫినెట్గా మీకు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి బేసిక్ పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేయబోతున్నాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద బేసిక్ థింగ్స్. మనకు ఎలక్ట్రిసిటీ ఏ విధంగా వస్తుంది? మీరు ఆల్రెడీ డిప్లొమా, బీటెక్, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు ఆల్రెడీ మనం డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఈ సబ్జెక్ట్స్ అన్ని చదివే ఉంటాం, మనకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఉంటుంది. సో మనకు పవర్ జనరేషన్ అంతా కూడా జనరేటింగ్ స్టేషన్లో జరుగుతుంది. ఈ జనరేటింగ్ స్టేషన్ నుండి మనకు కన్జ్యూమర్ వరకు, ఆ కన్జ్యూమర్స్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉండొచ్చు, డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్జ్యూమర్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఈ జనరేటింగ్ స్టేషన్ను, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్ని కనెక్ట్ చేసేదే ఈ మధ్యలో ఉన్న ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. క్లియర్? అంటే ఇక్కడ జనరేషన్ స్టేషన్ మనం సపరేట్ సబ్జెక్ట్లో చదువుతాం, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఒక దగ్గర చదువుతాం, యూటిలైజేషన్ ఇంకో దగ్గర చదువుతాం, అండ్ ఈ మొత్తం ఎంటైర్ పవర్ సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేసే స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్, ఇదంతా కూడా మనము ఒక దగ్గర డిస్కస్ చేస్తాం. బట్ వాట్ హ్యాపెనింగ్ బిట్వీన్ దిస్ జనరేటింగ్ స్టేషన్ అండ్ లోడ్ సెంటర్, అంటే ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో ఏం జరుగుతుంది, వాటి డిజైన్ ఎలా ఉంటుంది, వాటి అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా కన్సిడర్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్లో. ఇక్కడెక్కడో పవర్ ప్లాంట్ ఉంది, పవర్ ప్లాంట్ నుంచి డిఫరెంట్ లెవెల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాము, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాము, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాను, అంటే డిఫరెంట్ లెవెల్స్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి ఇక్కడి నుంచి డిఫరెంట్ కన్జ్యూమర్స్కి, ఇప్పుడు కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్కి ఇలా వచ్చింది, అదే మనకు కన్జ్యూమర్స్కి ఇలా వెళ్ళిపోయింది డైరెక్ట్ డొమెస్టిక్ పర్పస్లో. ఇలా ఈ జనరేటింగ్ స్టేషన్ నుండి ఏ విధంగా ఇది కన్జ్యూమర్ పాయింట్కి రీచ్ అవుతుంది, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వెరీ వెరీ క్లియర్లీ. అండ్ నౌడేస్ utilization of electricity is gradually, day by day it is increasing. Obviously ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ప్రతిదీ కూడా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది 100% వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ ఆల్ దీస్ జనరేటింగ్ స్టేషన్, జనరలీ అబ్జర్వ్ all the generating stations, whatever types are there. For example, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే న్యూక్లియర్ జనరేటింగ్ స్టేషన్స్, హైడ్రల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, క్లియర్, ఇలాంటి అన్ని పవర్ ప్లాంట్స్ కూడా వెరీ ద లాంగ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది లోడ్ సెంటర్స్. అంటే ఇక్కడ ఏదైతే కన్స్యూమర్ పాయింట్ నుంచి చూసుకుంటే ఈ జనరేటింగ్ స్టేషన్స్ అన్ని కూడా జనరల్గా రిమోట్ ఏరియాస్లో లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి. అర్థమైంది కదా? అంటే ఫ్రమ్ దట్ లాంగ్ డిస్టెన్స్, ఫ్రమ్ దట్ రిమోట్ ఏరియాస్, సో వీ హ్యావ్ టు ట్రాన్స్మిట్ దట్ పర్టికులర్ పవర్ ఆర్ ఆ ఎలక్ట్రిసిటీని ఈ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి, పవర్ ప్లాంట్స్ నుంచి వీ హ్యావ్ రీచ్ దట్ పవర్ టు ది కన్జ్యూమర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్. ఇక్కడ
ఈ ట్రాన్స్మిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరేషన్ అనేది బల్క్లో జనరేట్ అవుతుంది డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ జనరేటింగ్ స్టేషన్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో. ఆల్ ద మోస్ట్ ఆఫ్ ద జనరేటింగ్ స్టేషన్స్ ఆర్ మనకు రిమోటెడ్లీ లొకేటెడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఉన్న హైడ్రల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో. క్లియర్? సో ఏ పవర్ ప్లాంట్ తీసుకున్నా కానీ ఆ పవర్ ప్లాంట్ నుంచి ఇలా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యూజ్ చేసి వీ హ్యావ్ టు ట్రాన్స్మిట్, దెన్ వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్యూమర్స్. ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీకు డిఫరెంట్ లెవెల్స్లో మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు ఎంటైర్ సిస్టమ్, పవర్ సిస్టమ్ అంతా కూడా జనరేటింగ్ స్టేషన్, తర్వాత ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ టు ది కన్స్యూమర్స్. బట్ ఈ ట్రాన్స్మిషన్ అంటే జనరల్గా ట్రాన్స్మిషన్ ఎన్ని లెవెల్లో మనం ట్రాన్స్మిట్ చేస్తాము, డిస్ట్రిబ్యూషన్ ఎన్ని లెవెల్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము, వీటన్నింటి గురించి సో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. రైట్? ఒక్కసారి ఇక్కడ గమనించండి. సో జనరల్గా జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మనకు ట్రాన్స్మిట్ ఎలా చేస్తాము అండ్ ట్రాన్స్మిషన్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాము. సో జనరల్గా in our India, so 11 kV is the normal regular generating voltage level. What is the voltage level? Generally we will generate in India. ఇండియాలో మ్యాక్సిమం జనరేటింగ్ స్టేషన్లో మనం జనరేట్ చేసే వోల్టేజ్ లెవెల్ అనేది 11 kV. ఇతర వాల్యూస్ కూడా ఉంటాయి, బట్ జనరల్గా మనం జనరేట్ చేసేది 11 kV. బట్ 11 kV జనరేట్ చేస్తామో, బట్ మనకు ఇంటి దగ్గర యూజ్ చేసే వోల్టేజెస్ 220 volts ఆర్ 230 volts మనం తీసుకుంటాం, 415 volts. ఇలా వోల్టేజ్ లెవెల్స్ అయితే మనకు సింగిల్ ఫేజ్ కానీ 3 phase ఇలా మనకు ఉండడం జరుగుతుంది. మీరు చాలా ప్లేసెస్లో గమనించే ఉంటారు 11 kVతో పాటు 33 kV, 66 kV, అదేవిధంగా 132 kV అండ్ 220 kV, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే వోల్టేజ్ లెవెల్స్. అండ్ 440 kV అండ్ ఈవెన్ 765 kV కూడా, ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్ వి యూజ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. జనరేటింగ్ లెవెల్లో we will generate voltage at the 11 kV. The common generating voltage in our India is 11 kV, but we are generating only 11 kV. But you observe any transmission system, right? We have in the transmission system also AC లో HVDC, HVAC, EHVAC, extra high voltage AC systems ఉంటాయి, రైట్? హై వోల్టేజ్ ఏసీ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఈ హెచ్విఏసి, ఈహెచ్విఏసి అంటే వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ మచ్ హై వోల్టేజెస్? దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ జనరల్లీ అబ్జర్వ్ from immediately after generating station, when you want to transmit, we don't directly transmit 11 kV as it is. The same voltage we don't transmit. If you transmit same level voltage, but ఇక్కడ నుంచి మనకు కన్స్యూమర్ పాయింట్కి రీచ్ అయ్యే వరకే ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది. టు రెడ్యూస్ దట్ వోల్టేజ్ డ్రాప్, we increase voltage levels in the generating station itself by using step up transformer. We know that what is the function of transformer? It can be step up, it can be step down the given voltage. So ఇక్కడ మనకున్న 11 kV ని ఇది స్టెప్ అప్ చేస్తుంది. స్టెప్ అప్ చేసి మీకు ఈ జనరేటింగ్ స్టేషన్ నుంచి కన్స్యూమర్ పాయింట్కు ఉన్న డిస్టెన్సెస్ని బట్టి, జనరల్గా లాంగ్ డిస్టెన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అది 66 kVయా 132 kVయా వి విల్ డిసైడ్ అండ్ వి విల్ స్టెప్ అప్ దట్ వోల్టేజ్. అంటే 11 kV నుండి 132 kVకి మనం స్టెప్ అప్ చేస్తాం. వెన్ యూ స్టెప్ అప్ దిస్ వోల్టేజ్, we have some advantages, we'll discuss one by one. So ఇవి జనరేటింగ్ వోల్టేజ్ లెవెల్స్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద హైయెస్ట్ వోల్టేజ్ రేటింగ్ ఇన్ ఇండియా వి ఆర్ యూజింగ్ ఇన్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్? కామెంట్ చేయాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా. అండ్ అదేవిధంగా నాట్ ఓన్లీ ఏసీ, డీసీ లైన్ మనకి ఎక్కడ ఉంది, డీసీలో హైయెస్ట్ వోల్టేజ్ ఎంత రేటింగ్ వాడుతున్నాము, డీసీలో హెచ్విడిసిలో ఆ సిస్టమ్ ఎక్కడుంది, దాని ఏరియా పేరు అండ్ ఆ వోల్టేజ్ లెవెల్ పేరు కింద కమెంట్ చేయాలి, అదేవిధంగా వీడియో కింద. అదేవిధంగా
ఏసీలో 765 హైయెస్టా, ఇంకేమైనా ఉందా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. బికాస్ సమ్ టైమ్స్ ఎగ్జామినర్ ఆస్క్ దీస్ వోల్టేజ్ లెవెల్స్ ఆల్సో. ఈవెన్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, which of the following is the generating voltage level, కింద ఆప్షన్స్ ఇస్తాడు. 13.2 kV, 11 kV and 6.6 kV అట్లా డిఫరెంట్ వోల్టేజ్ ఇస్తాడు. విచ్ ఈజ్ నాట్ జనరేటింగ్ వోల్టేజ్ లెవెల్ అంటాడు, విచ్ ఈజ్ జనరేటింగ్ వోల్టేజ్ లెవెల్ అంటాడు. ఈ వోల్టేజెస్ కూడా డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. సో మేజర్లీ ఇన్ ద పవర్ సిస్టమ్, జనరేటింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, 3 ఫండమెంటల్ క్లాసిఫికేషన్స్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి, ఇన్ ద ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వి యూస్ జనరలీ ఏసీ ట్రాన్స్మిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ వెర్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ లాంగ్ డిస్టెన్స్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్మిట్, సో వీ కెన్ యూజ్ డిసి, హెచ్విడిసి, హై వోల్టేజ్ డిసి ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఈ హెచ్విడిసి గురించి కూడా మనము బీటెక్లో మీరు చదువుంటే సపరేట్ సబ్జెక్టే ఉంటుంది. సో ఇక్కడ వి యూజ్ ఏసీ యాజ్ వెల్ యాజ్ డిసి. సో మళ్ళీ ఏసీ నుంచి డిసికి కన్వర్ట్ చేయాలి. అప్పుడు యూ కెన్, బికాజ్ any generating station, if you observe, we generate only in AC. After generating AC, we have to convert into DC. Everyone just comment how we will convert AC to DC. Convert చేయడానికి యూజ్ చేసే equipment name ఏంటి? How we will convert AC to DC? After converting DC, again we will transmit. Generally, most of the utilization also we use in the AC system. Again, we will convert DC to AC to use this again. The system అంతా కూడా మళ్ళీ DC లో ట్రాన్స్మిట్ చేసి మళ్ళీ AC లో యూస్తాం. సో ఈ HVDC ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఎక్కడ ఉందో మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. క్లియర్? దెన్ ఇక్కడ ఏసీ అండ్ డిసి అండ్ ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా వీ హ్యావ్ అనదర్ థింగ్, ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్, అండర్ గ్రౌండ్. జనరల్ గా డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా మనకు అండర్ గ్రౌండ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఓవర్ హెడ్ లో ఉంటాయి, అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. సో ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ బోత్ ఓవర్ హెడ్ అండ్ అండర్ గ్రౌండ్ రెండు కూడా ఉంటాయి. సో ఇవి మీరు గమనించాలి. క్లియర్? సో ఏసీలో ట్రాన్స్మిట్ చేయొచ్చు, డీసీలో చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఏసీలో చేయొచ్చు, డీసీలో చేయొచ్చు. బట్ ద కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఆఫ్ ద యూటిలైజేషన్, మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేసేదంతా కూడా ఏసీలోనే ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా ఈవెన్ ఇఫ్ యూ ట్రాన్స్మిట్ ఇన్ డీసీ, ఫైనల్లీ యూ హావ్ టు కన్వర్ట్ ఇంటూ అగైన్ ఏసీ. క్లియరా? ఒకవేళ ఏసీలో ట్రాన్స్మిట్ చేస్తే ప్రాబ్లం లేదు. సో దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిలో ఉండే లాసెస్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే, ఎఫిషియన్సీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే, సో దేనికి దానికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ వెన్ యూ కన్వర్ట్, ఈ కన్వర్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కాస్ట్ ఆల్సో ఇంక్లూడ్స్. క్లియర్? ఇన్ ద ఎలక్ట్రికల్ సిస్టమ్ నాట్ ఓన్లీ ఎఫిషియన్సీతో పాటు డెఫినెట్ గా ద కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్లియర్ వైజ్? సో నౌ we try to understand. So AC system, DC system, overhead, underground systems అన్నీ ఉంటాయి. Now very slowly we observe ఒక జనరేటింగ్ స్టేషన్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ అ ట్రాన్స్మిషన్ లైన్. సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఈ విధంగా ఉంటుంది. డీటెయిల్డ్ గా చూడాలంటే వన్ బై వన్ వి విల్ డిస్కస్ హియర్. పాయింట్ టు పాయింట్ విల్ డిస్కస్. బట్ ఒక్కసారి బ్రాడ్ గా మీరు అబ్జర్వ్ చేస్తే, వెన్ ఎవర్ యూ జనరేట్ సంథింగ్ ఇన్ జనరేటింగ్ స్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ జనరేటింగ్ 11 kV ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్రమ్ దిస్ 11 kV టు ఫస్ట్ లెవెల్ అంతా కూడా వి ట్రాన్స్మిట్, దెన్ from that particular point to again we distribute. So this entire system we call as a transmission. In transmission again two types. One is primary transmission and secondary transmission. So two levels lo manam ikkada transmit chestam. For example, we are generating 11 kV నుండి 132 kV కి స్టెప్ అప్ చేసాము. 11 kV టు 132 kV ఇఫ్ యు ఆర్ స్టెప్ అపింగ్. ఈ స్టెప్ అప్ చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. జనరలీ వెన్ యూ స్టెప్ అప్ దిస్, లాసెస్ విల్ రెడ్యూస్, కండక్టర్ సైజ్ విల్ రెడ్యూస్, అక్కడ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, దాని ద్వారా ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజ్ వై వీ హ్యావ్ టు
transmit always high voltages. Why we will prefer high voltage AC transmission system? These are the advantages. Why we don't directly transmit 11 kV means these are the advantages. So we will step up the voltage. This first level step up చేసేదాన్ని ప్రైమరీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. అండ్ అగైన్ 132 kV నుండి అగైన్ యూ కెన్ స్టెప్ అప్ టు సమ్ టైమ్స్ యూ కెన్ టేక్ 11 kV to 66 ఆల్సో, డిపెండ్స్ ఆన్ ద distance and everything we will take. That calculation is different, but generally I am taking some examples. 132 kV to 220 kV if you want to step up, that is secondary transmission. So in the transmission system, 2 times we are step upping the voltage. That voltage level gradually we are step upping to reduce losses, to save a copper conductor material, and to cost is also reducing, losses also reducing, finally efficiency increasing. అంటే ఇక్కడ efficiency price తగ్గుతుంది, efficiency పెరుగుతుంది, losses తగ్గుతున్నాయి. These are the different kind of advantages when you step up the voltage or when you are using high voltage transmission system. సో ప్రైమరీలో స్టెప్ అప్ చేస్తున్నాం, సెకండరీలో స్టెప్ అప్ చేస్తున్నాం. ఒక రీజనల్ సబ్ స్టేషన్కి వచ్చిన తర్వాత అగైన్ వి స్టెప్ డౌన్. నెక్స్ట్ లెవెల్ అంతా కూడా స్టెప్ డౌన్ ది వోల్టేజెస్. ఇక్కడ కూడా అగైన్ దిస్ distribution we will take 2 levels, that is primary distribution, secondary distribution. In the primary distribution again we reach 220 kV. This 220 kV we can step down to 132 kV, or next 132 to 33 kV, or you if you want you can take 66 kV. So from here, after this primary distribution, after secondary distribution, from this local substation to directly some consumers required, industrial or వాళ్ళకందరికీ కూడా ఒకవేళ 11 kV రిక్వైర్మెంట్ ఉంటే we will give directly 11 kV. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాం, వీఆర్ స్టెప్ డౌనింగ్. ఇక్కడ స్టెప్ అప్ చూడండి, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, బట్ జనరల్ వి విల్ టేక్ 11 kV నుండి ఇక్కడ 400 kV ఇలా ఉంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, డయాగ్రామ్. మళ్ళీ సెకండ్ లెవెల్ స్టెప్ అప్, మళ్ళీ ఇక్కడ నుంచి స్టెప్ డౌన్, ఇక్కడ ఫైనల్లీ డైరెక్ట్గా కన్జ్యూమర్. సో కన్జ్యూమర్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఇక్కడ డైరెక్ట్గా ఇండస్ట్రీస్కి వెళ్తే 11 kV ఇస్తాము. ఒకవేళ మన హౌస్ హోల్డ్ ఉంటే మన ఇంటి దగ్గరలో మళ్ళీ సబ్ స్టేషన్ ఉంటుంది, అక్కడ అది 11 kV నుంచి మనకు 415 voltsకి అక్కడ నుంచి మనకు సింగిల్ ఫేజ్ ఆర్ 3 phase అనేది అది డివైడ్ అవుతుంది. అది నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది డొమెస్టిక్ పర్పస్లో. ఇదంతా కూడా ఈ సింగిల్ లైన్ డయాగ్రామ్. ఇందులో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు, ఒకసారి చూడండి. నెసెసిటీ ఆఫ్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. వాట్ ఈస్ ద నెసెసిటీ? మీన్స్ సైజ్ ఆఫ్ ది కండక్టర్ రెడ్యూస్డ్ and the cost of the conductor reduced. When size is reduced, definitely cost of the conductor also reduces. Next, losses are reduced. అందులో లాసెస్ తగ్గుతాయి, అదే విధంగా ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై we will transmit all these transmission voltages at high voltages. క్లియర్ ఎవ్రీవన్ గైస్? ఈ పాయింట్ క్లియర్ అయిందా? ఇదే సిస్టమ్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి ఇక్కడ పెట్టాను. ఒకసారి ఇక్కడ చూడండి వెరీ క్లియర్ గా. ఫస్ట్ లెవెల్ starting generating station we are generating 11 kV, and the primary transmission low up to 132 kV we are step upping. This transformer is step upping. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ లో మళ్ళీ మనకి ఇక్కడ 132 to 33 kV కి మళ్ళీ స్టెప్ డౌన్ అయింది. తర్వాత ఇది సెకండరీ ట్రాన్స్మిషన్ తీసుకున్నాడు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో 33 kV to 11 kV, 11 kV to 400 volts, ఇది ఫైనల్ గా కన్స్యూమర్ కి అయితే వెళ్ళింది. సో ఈ వోల్టేజ్ లెవెల్స్ ఎంత తీసుకోవాలి అనేది అది డిస్టెన్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ టైమ్ దిస్ విల్ నాట్ సేమ్. అంటే డైరెక్ట్ గా 11 నుండి 132 తీసుకోవాలని ఏం లేదు. 11 నుండి యూ కెన్ టేక్ 66 kV ఆల్సో, 11 నుండి యూ కెన్ టేక్ 132 kV ఆల్సో, డిపెండ్స్. క్లియర్? ఇట్ విల్ చేంజ్, బట్ ద ఫండమెంటల్ రూల్ ఈస్ we don't transmit directly whatever we generate. Generally we generate 11 kV. 11 kV ni as it is we don't transmit. If you transmit, what happens?
ఈ జనరేటింగ్ వోల్టేజ్ నువ్వు 11 kV ఇస్తే నీకు కన్స్యూమర్కి వచ్చే దగ్గరికి లాసెస్ ఉంటుంది అండ్ డైరెక్ట్గా కంపల్సరీ అక్కడ ఈ మధ్యలో ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉండడం వల్ల అక్కడ కండక్టర్ మెటీరియల్ సైజ్ పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది, లాస్ ఉంటుంది, ఎఫిషియన్సీ తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్. దాని నుంచి మనం ఫైనల్గా ఏం చేస్తామంటే ఈ 11 kV కాకుండా ఇఫ్ యూ స్టెప్ అప్ ద వోల్టేజ్, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద వోల్టేజ్ లెవెల్, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ దిస్ వి ఇంక్రీజ్ ది ట్రాన్స్మిషన్ వోల్టేజ్. సో ఈ విధంగా కన్స్యూమర్ కి రీచ్ అవుతా ఉంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా జనరేటింగ్ స్టేషన్ నుండి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ అయిపోయిన తర్వాత కన్స్యూమర్ కి కనెక్ట్ చేయాలి. వెన్ యు ఆర్ గోయింగ్ టు ది కన్స్యూమర్స్, వెన్ యు ఆర్ గోయింగ్ టు ది లోడ్స్, ఏం జరుగుతుంది అంటే ఎవ్రీవేర్ ఆ లోకల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి, ఆ లోకల్ ఏదైతే మనకు డిస్ట్రిబ్యూషన్ సబ్ స్టేషన్ ఉంటుందో ఆ సబ్ స్టేషన్ నుంచి మనము ఈ విధంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ ఫీడర్, డిస్ట్రిబ్యూటర్, సర్వీస్ మీన్స్, ఈ మూడిటి గురించి క్వశ్చన్స్ కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద ఫీడర్, వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటర్, వాట్ ఈస్ ద సర్వీస్ మీన్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటి రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం డిస్కస్ చేద్దాం. బట్ ఎవ్రీవన్ క్లియర్లీ ట్రై టు వాట్ ఈస్ దిస్ ఫీడర్, వాట్ ఈస్ దిస్ డిస్ట్రిబ్యూటర్ అండ్ వాట్ ఈస్ దిస్ సర్వీస్ మీన్స్. ఈ మూడిటి యొక్క ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి? అన్ని కూడా కండక్టర్సే అండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటింగ్ స్టేషన్ నుండి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కండక్టర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది, రైట్? నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో అసలు ఈ మధ్యలో ఉన్న ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉన్న రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, కండక్టెన్స్, ఈ పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి, హౌ టు క్యాలిక్యులేట్ ఎఫిషియన్సీ రెగ్యులేషన్, ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. అండ్ మెకానికల్ డిజైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, క్రాస్ ఆర్మ్స్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హౌ టు క్యాలిక్యులేట్ సాగ్, చాలా పాయింట్స్ ఉంటాయి. బట్ ఇమీడియట్ గా ఇందులో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, అండ్ దీస్ ఆర్ ఆల్సో కండక్టర్స్, ఫీడర్ is also conductor, distributor is also conductor, service means is also ఒక type of conductor. But what is the fundamental difference? Let's understand the diagram first. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ నుండి మనకు ఇలా వెళ్ళి కొన్ని ఫీడర్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఫీడర్ మీరు గమనిస్తే ఈ ఫీడర్స్ కి ఎక్కడ కూడా డైరెక్ట్ ట్యాపింగ్స్ లేవు. అంటే డైరెక్ట్ లోడ్ నుంచి, కన్స్యూమర్ నుంచి దే డోంట్ గెట్ ఎనీ డైరెక్ట్ ట్యాపింగ్స్, రైట్? ఫీడర్ అనేది ఈజ్ కనెక్టింగ్ బిట్వీన్ దిస్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ టు ది డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ నుండి డిస్ట్రిబ్యూటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది, దాన్ని ఫీడర్ అంటాం. ఈ ఫీడర్ మీద మనకు ఎక్కడ కూడా డైరెక్ట్ ట్యాపింగ్స్ ఉండవు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డిస్ట్రిబ్యూటర్ ఈస్ కనెక్టింగ్ బిట్వీన్ ఫీడర్ అండ్ సర్వీస్ మెయిన్స్. డిస్ట్రిబ్యూటర్ ఈస్ కనెక్టింగ్ బిట్వీన్ ఫీడర్ అండ్ సర్వీస్ మెయిన్స్, రైట్? ఇట్లా అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్యాపింగ్స్, డిఫరెంట్ కన్స్యూమర్స్ డైరెక్ట్ గా ఆల్ ద లోడ్, all the consumers are directly attached, directly connected to the distributor. ఈ డిస్ట్రిబ్యూటర్ నుంచి డిఫరెంట్ ట్యాపింగ్స్ ఉంటాయి, ఇలా వెళ్తుంది, రైట్? అంటే ఇప్పుడు సర్వీస్ మెయిన్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? ఇదేమో ఫీడర్ is connected between substation and distributor. Distributor is connected between feeder and service mains is connected between distributor and this load or consumer meter. మనకు మన ఇంట్లోకి వచ్చే మీటర్ ఉంటుందా, మన ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ మీటర్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ మీటర్ వరకు ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెయిన్ వస్తుంది కదా మన ఇంట్లోకి, మెయిన్ వైర్ వస్తుంది అన్నాం కదా, ఆ వైర్ వరకు. ఇదంతా కూడా జనరేటింగ్ స్టేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. దెన్ ఇక్కడ ఇలాంటి సిస్టమ్ ఉంటుంది, ఒకటి ఫీడర్, డిస్ట్రిబ్యూటర్, సర్వీస్ మీన్స్. దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి ఇక్కడ చూడండి. నేను ఇంతకుముందే చెప్పాను, ఫీడర్ ఈజ్ కనెక్టింగ్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూటర్, రైట్? ఈజ్ కనెక్టింగ్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూటర్. బట్ ఇక్కడ ఫీడర్ కు ఉండాల్సిన ఫండమెంటల్
క్వాలిటీస్ అనొచ్చు, దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫీడర్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింపుల్ కండక్టర్, ఇట్ క్యారీస్ కాన్స్టాంట్ కరెంట్ డెన్సిటీ. ఇందులో ఎప్పుడైనా కూడా కాన్స్టాంట్ కరెంట్ డెన్సిటీ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద size of the feeder we decide based on current carrying capacity. ఆ ఫీడర్ అనేది ఒక కండక్టర్ మాత్రమే. ఆ కండక్టర్ యొక్క సైజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ద ఫీడర్ సైజ్ ఈస్ డిపెండ్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. సో ఆల్వేస్ ఇట్ మెయింటైన్స్ కాన్స్టాంట్ కరెంట్ డెన్సిటీ. ఇందులో కాన్స్టాంట్ కరెంట్ ఉంటుంది. ఇది చాలా సార్లు ప్రీవియస్ ఇయర్స్ లో అడిగారు. This size of the feeder depends on current carrying capacity. This is also important point everyone should remember. Then feeder కి ఎక్కడ కూడా ట్యాపింగ్స్ ఉండవని నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎలాంటి లోడ్ నుంచి దానికి ట్యాపింగ్స్ ఉండవు. క్లియర్? దెన్ ఇక్కడ రెండు డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్ తీసుకుంటే, ఇన్ కేస్ వోల్టేజ్ లెవెల్ ఈజ్ 220 kV equal to or less than this value, the selection of the conductor is based on current carrying capacity. The feeder యొక్క కండక్టర్ సైజ్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ బేస్ మీద ఉంటుంది. బట్ ఇఫ్ వోల్టేజ్ ఈజ్ బియాండ్ దిస్ 220 kV, ద సెలెక్షన్ ఆఫ్ కండక్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ కరోనా ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మీద డిపెండ్ ఉంటుంది. మేజర్ ఇక్కడ కరోనా కాన్సెప్ట్. మనకు ఇందులో కరోనా లాస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. స్కిన్ ఎఫెక్ట్, కరోనా ఎఫెక్ట్, రైట్, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్, ఫెరాంటీ ఎఫెక్ట్, 4 ఎఫెక్ట్స్ ఉంటాయి. డెఫినెట్ గా పక్కా క్వశ్చన్స్ వస్తాయి. క్లియర్? అక్కడ మళ్ళీ వాట్ ఈస్ కరోనా, దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, కరోనా ఎఫెక్ట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ది డిస్ట్రిబ్యూటర్. ద నెక్స్ట్ మనకు ఇక్కడ సర్వీస్ మెయిన్స్ అంత ఇంపార్టెన్స్ ఉండకపోయినా డైరెక్ట్ గా సర్వీస్ మెయిన్స్ అనేది మనం చూసినాము. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, రైట్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటో ఒకసారి ఇక్కడ చూడండి. ఈ డిస్ట్రిబ్యూటర్ ఇంతకుముందు మనం చూసినట్టుగా డిస్ట్రిబ్యూటర్ లో ఇక్కడ మీరు చూసారు కదా, డిస్ట్రిబ్యూటర్ ఈజ్ కనెక్టింగ్ టు ది కన్స్యూమర్స్. డైరెక్ట్ లోడ్స్ ట్యాపింగ్స్ దీనికే ఉంటాయి. సో లోడ్ ట్యాపింగ్స్ దీనికి ఉంటాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడైనా కూడా ఇక్కడ వేరియబుల్ కరెంట్ డెన్సిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ది సైజ్ అనేది బేస్డ్ ఆన్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుందండి. ఇట్ మెయింటైన్స్ కాన్స్టాంట్ వోల్టేజ్ ఎట్ ద ట్యాపింగ్స్. ఇప్పుడు మన ఇంటికి ఎప్పుడు కూడా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఉండాలి అని అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడైనా కూడా వోల్టేజ్ డ్రాప్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాని సైజ్ అనేది వోల్టేజ్ డ్రాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ కండక్టర్ సైజ్ ఈజ్ బేస్డ్ ఆన్, ఇందులో అప్ టు 220 kV వరకు మనం ACSR కండక్టర్స్ వాడతాము. అండ్ అదేవిధంగా ఎబో 400 kV ఉంటే బండిల్డ్ కండక్టర్స్ వాడతాము. ఇది ఒక బండిల్ కండక్టర్ యొక్క ఎగ్జాంపుల్. మనకు టవర్ మీద ఒక సింగిల్ కండక్టర్ ఉంటే, మీరు ఎక్కడైనా ఇలాంటి కండక్టర్స్ చూసే ఉంటారు, 3 phases కి 3 వైర్స్ ఉంటాయి. ఇలా సింగిల్ ఫేజ్ లోనే మల్టిపుల్ కండక్టర్స్ ఉంటే ఒక ఫేజ్ లోనే ఈవెన్ 4 కండక్టర్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది 1 phase. అలా ప్రతి ఫేజ్ లో కూడా నీకు 4 కండక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. క్లియర్? సో అలాంటివి 4 or 3 or ఎనీథింగ్, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఇవన్నీ కూడా బండిల్డ్ కండక్టర్స్ అంటాం. టైప్స్ ఆఫ్ కండక్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాట్ ఈస్ బండిల్ కండక్టర్ అని చూద్దాం. ఎందుకు బండిల్ కండక్టర్ యూజ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. బట్ ఇక్కడ అప్ టు 220 kV generally we will use ACSR conductor, then later we will use a bundle conductor above that. This is about distributor. The service main is normal manaku edaithe conductor untundo that is directly connected to the service, main connection of the consumer. Clear everyone guys? So distributor, feeder, both are a very much important. The next coming to the మెకానికల్ డిజైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. మీరు ఎక్కడ ట్రాన్స్మిషన్ లైన్ అయినా అబ్జర్వ్ చేయండి, మన గల్లీలో చూసుకుంటే ఒక నార్మల్ వోల్టేజ్ లెవెలే ఉంటుంది కాబట్టి అక్కడ సింగిల్ ఫేజ్, మాక్సిమం 3 phase కాబట్టి అక్కడ మీకు ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది. దీని పైన ఆర్ కింద మీకు ఇన్సులేటర్స్ అరేంజ్మెంట్స్, పిన్ టైప్ కానీ సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్, డిఫరెంట్ ఇన్సులేటర్స్ మీకు ఐడియా ఉంటే దాని గురించి కూడా అప్కమింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇలా ఇన్సులేటర్స్ ఉండి వాటి మీద వైర్స్ ఇలా ఉంటాయి. క్లియరా? సో ఇక్కడ మీకు టోటల్ ఎంటైర్ మెకానికల్ డిజైన్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ అని అంటే టవర్ ఆర్ పోల్. ఇదేమో పోల్ అనుకుంటే ఇది మొత్తం పెద్ద ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్ తీసుకుంటే దీన్ని అంతా మనం ఏమంటాం? ఇది టవర్, రైట్?
అండ్ కండక్టర్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మెయిన్ గా కండక్టర్సే కదా, ఇవి కండక్టర్స్, ఇందులో కూడా ఇక్కడ కండక్టర్, ఇక్కడ కండక్టర్, ఇక్కడ కండక్టర్, కండక్టర్స్. దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్సులేటర్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది పిన్ టైప్ ఇన్సులేటర్స్, షేకిల్ టైప్ ఇన్సులేటర్స్, సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి. అందులో డిస్క్ ఇన్సులేటర్స్ ఉంటాయి, అందులోనే ఇది కూడా ఇన్సులేటర్. దిస్ ఇన్సులేటర్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ క్రాస్ ఆర్మ్ అండ్ కండక్టర్. ఇది క్రాస్ ఆర్మ్ అంటాం దీని మొత్తాన్ని, రైట్. దీన్ని చూసుకుంటే ఇది క్రాస్ ఆర్మ్, అంటే ఎక్కడైతే ఈ వైరింగ్ కనెక్ట్ చేస్తామో దాన్ని క్రాస్ ఆర్మ్ అంటాం. ఈ కండక్టర్ కి క్రాస్ ఆర్మ్ కి మధ్యలో ఉండేది ఇన్సులేటర్. క్లియర్? ఆ ఇన్సులేటర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి. ఒక్కొక్క వోల్టేజ్ లెవెల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాము. గైస్ ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాలి, ఇక్కడ ఉన్న ఈ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఏంటి, ఆ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ నేమ్ ఏంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్. నేను కొన్ని ఇన్సులేటర్ల పేర్లు చెప్పాను ఆల్రెడీ. పిన్ టైప్, సస్పెన్షన్ టైప్, షేకిల్ టైప్, డిస్క్ టైప్, ఈ అన్నిట్లలో వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఆ నేమ్ కింద కమెంట్ చేయాలి. అండ్ అవన్నీ కూడా అప్కమింగ్ క్లాసెస్ లో టాపిక్ వైజ్ గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ క్రాస్ ఆర్మ్. ఇది క్రాస్ ఆర్మ్. క్రాస్ ఆర్మ్ లో కూడా ఇక్కడ ఒక సైజు, ఇక్కడ ఒక సైజు, దాని డిఫరెంట్ గా మీకు డిఫరెంట్ మీరు ఇట్లా చూసుంటారు, ఇలాంటి స్ట్రైట్ గా ఒకటి చూసుంటారు. అండ్ ఇలాంటి అరేంజ్మెంట్స్ కూడా మీరు కొన్ని ప్లేసెస్లో చూసే ఉంటారు. ఇక్కడ ఒకటి, ఈ మధ్యలో పైన ఒకటి, సంథింగ్ లైక్ దిస్. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాస్ ఆర్మ్స్ ఉంటాయి. ఇలాంటి క్రాస్ ఆర్మ్స్ పెద్ద పెద్ద టవర్స్లో మీరు చూసే ఉంటారు. అండ్ అవి కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. అండ్ మిస్లీనియస్ కైండ్ ఆఫ్ థింగ్. మిస్లీనియస్ అంటే కొన్ని దీనికి సపోర్టింగ్ వైర్స్, గే వైర్స్, ప్రొటెక్షన్ వైర్స్, ఇలాంటివన్నీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందు ఈ పర్టికులర్ క్లాస్లో will cover only types of conductors. Will cover only types of conductors. So జనరల్గా మీరు ఏ ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్ చూసినా కూడా మనం యూజ్ చేసే కండక్టర్స్లో ఏసీఎస్ఆర్ కండక్టర్స్ ఆర్ వెరీ ఫేమస్. ఏసీఎస్ఆర్ కండక్టర్స్ ఆర్ వెరీ ఫేమస్. సో ఏసీఆర్ కండక్టర్స్కి ఎందుకు ప్రిఫర్ చేస్తాము, what are the other conductors, what are the specific advantage of these ACSR conductors, we'll try to understand clearly. The first type of conductor is solid conductor, standard conductors, composite standard conductors, bundled conductors. ఒక్కొక్క దాని గురించి జాగ్రత్తగా చూడండి. సాలిడ్ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇలా ఉంటుంది, అంటే ఒకే ఒక్క సింగిల్ స్ట్రాండ్, సింగిల్ మెటీరియల్, సింగిల్ స్ట్రాండ్ ఉంటుంది. ఇక ఇలా ఉండే కండక్టర్ మనము సాలిడ్ కండక్టర్ అంటాం. అంటే వాడితే అల్యూమినియం మెటీరియల్ వాడాలి, కాపర్ మెటీరియల్ వాడాలి, ఏదో ఒకటే బెస్ట్ కండక్టర్ మెటీరియల్, సింగిల్ మెటీరియల్ వీ హ్యావ్ టు యూజ్. అక్కడ సాలిడ్ కండక్టర్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ మనకు డెఫినెట్గా స్కిన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ యూజ్ చేసాము, ఎక్కువ కాపర్ మెటీరియల్ పడుతుంది. స్టీల్ యూజ్ చేస్తాము, జనరల్గా ఏసీఎస్ఆర్లో స్టీల్ యూజ్ చేస్తాము, ఇక్కడ స్టీల్ యూజ్ చేస్తే అక్కడ దాని కండక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అల్యూమినియం యూజ్ చేస్తాము, మళ్ళీ వాటి వల్ల మెకానికల్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ చేంజెస్ అయినప్పుడు ఒక రెండు టవర్స్ మధ్యలో ఒక కండక్టర్ ఉన్నప్పుడు మనకు వెదర్ చేంజ్ అయినప్పుడు కండక్టర్ ఇలా సాగిపోతుంది కొంతవరకు, దాన్ని మనం సాగ్ అంటాం, రైట్. ఈ సాగిపోయినప్పుడు లేదంటే టైట్ అయినప్పుడు వెదర్ కండిషన్స్ లో అవి తెగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దాన్ని మనం టెన్సిల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కండక్టర్. సో సాలిడ్ కండక్టర్స్ హ్యావింగ్ హై టెన్సిల్ స్ట్రెంగ్త్ ఇక్కడ ఉంటుంది. అవి వాటి వల్ల మనకు ఉండే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందులో? సాలిడ్ కండక్టర్స్ లో. దాన్ని సాలిడ్ కండక్టర్స్ లో ఉన్న ఈ డిసడ్వాంటేజెస్, ఈ కాస్ట్ ఒకటి, స్కిన్ ఎఫెక్ట్ ఒకటి, ఇలాంటివన్నింటిని రెడ్యూస్ చేయడం కోసం నెక్స్ట్ వి ప్రిఫర్ స్టాండర్డ్ కండక్టర్. ద స్టాండర్డ్ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ దిస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్. ఈ స్టాండర్డ్ కండక్టర్స్ లో ఇలా డిఫరెంట్ స్ట్రాండ్స్ తీసుకుంటాం, బట్ ఆల్ ద స్ట్రాండ్స్ ఆర్ మేడ్ విత్ సేమ్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అల్యూమినియం కండక్టర్స్, ఏఏఆర్, ఆల్ అల్యూమినియం కండక్టర్, ఏఏసి, ఆల్ అల్యూమినియం కండక్టర్. ఆల్ అల్యూమినియం కండక్టర్ యూజ్ చేసి ఆ డిఫరెంట్ స్ట్రాండ్స్ ని ఇట్లా ప్యారలల్ గా పెట్టి ఇట్లా ట్విస్ట్ చేస్తాం.
రైట్, ఒక మెకానికల్ స్ట్రెంత్ రావడం కోసం, రైట్, అలా ట్విస్ట్ చేస్తాం. అందులో అవన్నీ కూడా ప్యారలల్ గా ఉంటాయి కరెంట్ క్యారింగ్ కెపాసిటీ పెరగడం కోసం. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అలా యూజ్ చేయడం ద్వారా మళ్ళీ ఇందులో కూడా మనకు ప్రాబ్లం ఏముంటుందంటే, కంపేర్ టు స్టీల్, కంపేర్ టు కాపర్, అండ్ దిస్ హ్యావ్ అల్యూమినియం మెటీరియల్ హ్యావింగ్ లెస్ మెకానికల్ స్ట్రెంగ్త్. సో ఆ లెస్ మెకానికల్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఈ సాగ్ ఇలాంటి వాటిలలో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అండ్ ఇందులో కూడా సేమ్ మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి, వి యూజ్ సేమ్ మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో స్కిన్ ఎఫెక్ట్ ఇందులో ఉంటుంది కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ ద్వారా మళ్ళీ మనకి లాసెస్ ఉంటాయి. కాబట్టి వీ డోంట్ ప్రిఫర్ these two materials in the transmission distribution system. What we are using now, composite standard conductors and bundled conductors. ఇంతకు ముందు కూడా చూసాం, అప్ టు 220 kV ఉంటే మనకు జనరల్ గా ఇవి యూజ్ చేస్తాము. బియాండ్ 220 kV ఉంటే మనము అప్ టు బండిల్డ్ కండక్టర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటామని చెప్పాను. రైట్, వాట్ ఈస్ ద కాంపోజిట్ స్టాండర్డ్ కండక్టర్? This is solid conductor, this is standard conductor, this is composite. Composite standard conductor is similar to standard conductor, but what is the fundamental difference means, ఇందులో అన్ని స్ట్రాండ్స్ కూడా ఒకే మెటీరియల్ తో చేయబడి ఉంటాయి. బట్ హియర్ we use different materials to reduce skin effect as well as to increase mechanical strength, as well as మనకు ఇందులో స్కిన్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఈ మెకానికల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ మనకు ఉండే అడ్వాంటేజెస్ పెరుగుతాయి. కాబట్టి ఈ ఏసీఎస్ఆర్ కండక్టర్ యూజ్ చేస్తాము. ఈ కాంపోజిట్ స్టాండర్డ్ కండక్టర్ లోనే మనకు ఫస్ట్ మెటీరియల్ బెస్ట్ వన్ ఏసీఎస్ఆర్ కండక్టర్. ఏసీఎస్ఆర్ కండక్టర్ మీన్స్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. అల్యూమినియం కండక్టర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ అండ్ చాలా కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది, లెస్ మెకానికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ స్టీల్ ఈజ్ ద లెస్ కండక్టివిటీ బట్ గుడ్ మెకానికల్ స్ట్రెంగ్త్. ఈ రెండింటిని కాంబినేషన్నే ఇలాంటి ఏసీఎస్ఆర్ కండక్టర్ అంటాం. అందులో కూడా అన్ని స్ట్రాండ్స్ పెట్టి ఇలా ట్విస్ట్ చేయబడి ఉంటాయి. కరెంట్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మెకానికల్ స్ట్రెంగ్త్ గుడ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇన్ మిడిల్ స్ట్రాండ్స్ అన్ని కూడా, మిడిల్ స్ట్రాండ్ అంతా కూడా స్టీల్ తో ఉంటుంది, స్టీల్ రెయిన్ ఫోర్స్, దాని ద్వారా మెకానికల్ స్ట్రెంగ్త్ వస్తుంది. దీని చుట్టూ ఉండే స్ట్రాండ్స్ అన్ని కూడా అల్యూమినియం మెటీరియల్ తోటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ అ స్టీల్ అండ్ చుట్టూ ఉండేటివన్నీ కూడా అల్యూమినియం స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, డిపెండ్స్ వాట్ టైప్ ఆఫ్ వాట్ లెవెల్ ఆఫ్ వోల్టేజ్ వీఆర్ యూజింగ్. ఆ స్ట్రాండ్స్ గురించి కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇక్కడ వాట్ ఈస్ ఏసీఎస్ఆర్ కండక్టర్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఏసీఎస్ఆర్ కండక్టర్? అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. రైట్, వీటన్నింటి గురించి డిఫరెంట్ గా డిస్కస్ చేద్దాం. బట్ వాట్ ఈస్ ద బండిల్ కండక్టర్? ఈ ఏసీఎస్ఆర్ కండక్టర్ని ఇట్లా ఒకే దగ్గర వాటిని లింక్ చేయబడి సింగిల్ ఫేజ్ లో, ఇన్ సింగిల్ ఫేజ్ ఇఫ్ యూజ్ మల్టిపుల్ కండక్టర్స్, దట్ మీన్స్ మోర్ దాన్ 2 కండక్టర్స్. ఇఫ్ యూ యూజ్ మోర్ దాన్ 2 కండక్టర్స్ ఫర్ ఫేజ్ ఈజ్ కాల్డ్ బండిల్డ్ కండక్టర్స్. దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే, బండిల్డ్ కండక్టర్ వాడడం ద్వారా వెన్ యూ హ్యావ్ హై వోల్టేజ్ లైక్ 440 kV, రైట్, 765 kV, ఇలాంటి హై వోల్టేజ్ లెవెల్స్ ఉన్నప్పుడు అక్కడ మీకు కరోనా తగ్గుతుంది. అండ్ అదే విధంగా మీకు అక్కడ స్కిన్ ఎఫెక్ట్ తగ్గుతుంది, కరోనా లాసెస్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి వీటన్నింటి గురించి 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ అబ్జర్వ్ గైస్ very clearly, the solid conductors are having high cost, high tensile strength and high skin effect in AC system. This is about solid conductor, I already explained. తర్వాత ఇందులో మనకు స్కిన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దీన్ని మనం వాడము. అండ్ హై టెన్సిల్ స్ట్రెంత్ అంటే సింగిల్ స్ట్రాండ్ సింగిల్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి హై టెన్సిల్ స్ట్రెంత్ ఉంటుంది. దీనివల్ల మెకానికల్ డ్రాబ్యాక్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ సీజన్స్, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. తర్వాత స్టాండర్డ్ కండక్టర్స్ లో కన్సిస్ట్ ఆఫ్ 2 or more స్ట్రాండ్స్ లైక్ దిస్, రైట్. ఇలాంటి సిమిలర్ క్రాస్ సెక్షన్ ఏరియా ఉండి ద ట్విస్టెడ్ టుగెదర్ టు గెట్ ద రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ అండ్ ద రన్నింగ్ ఇన్ ప్యారలల్ టు ఇంక్రీజ్ ద కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఇవి పాయింట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. దెన్ కాంపోజిట్ స్టాండర్డ్ కండక్టర్ లో ఏసీఎస్ఆర్ కండక్టర్ గురించి చెప్పాను కదా,
దిస్ ఈజ్ ఏసీఎస్ఆర్ కండక్టర్. సో ఇలా నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ద బేసిక్ వచ్చేసి మనకు టోటల్ 7 స్ట్రాండ్స్ ఉంటాయి. మధ్యలో ఉన్నది స్టీల్ ఉంటుంది, చుట్టూ ఉండే 6 స్ట్రాండ్స్ అనేది అల్యూమినియం ఉంటాయి, రైట్. సో టోటల్ 7 స్ట్రాండ్స్ ఇలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. తర్వాత ఇది ఏసీఎస్ఆర్ కండక్టర్ అంటాం. ఏసీఎస్ఆర్ కండక్టర్ ద్వారా ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ మెకానికల్లీ స్టేబుల్, అదేవిధంగా కాస్ట్ కంట్రోల్ అవుతుంది, అండ్ స్కిన్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. స్కిన్ ఎఫెక్ట్ ఆల్సో రెడ్యూస్. హౌ స్కిన్ ఎఫెక్ట్ ఇస్ రెడ్యూసెస్ విల్ డిస్కస్ క్లియర్లీ, బట్ హియర్ జస్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఏసీఎస్ఆర్ కండక్టర్. సో నౌ వాట్ ఈస్ స్కిన్ ఎఫెక్ట్? ఇంతకుముందు చెప్పినాం కదా, ఈ కండక్టర్స్ లో స్కిన్ ఎఫెక్ట్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ఎఫెక్ట్ ప్రాబ్లం ఉంది. వాట్ ఈస్ స్కిన్ ఎఫెక్ట్? జస్ట్ బేసిక్ పాయింట్ అండర్స్టాండ్ చేసుకుందాం. జనరల్గా ఇఫ్ యూ హ్యావ్ వన్ సాలిడ్ కండక్టర్ and if you have one standard composite standard conductor, ACSR conductor, this is ACSR conductor. So skin effect is only present in AC system if you supply to any particular conductor. So ee conductor anedi DC apply చేసాం అనుకోండి, దీనికి if you apply DC here, this is if you apply DC, ఈ కండక్టర్ లో flux linkages is always constant. There is no variation in the flux linkages. So ఇక్కడ ఎలాంటి ఫ్లక్స్ లింకేజెస్ ఉండదు కాబట్టి ఈ స్కిన్ ఎఫెక్ట్ అనేది జీరో. అసలు స్కిన్ ఎఫెక్ట్ డీసీలో ఉండదు బికాస్ ఆఫ్ uniform flux linkages. You will get uniform flux linkages. There is no rate of change of current. We will get uniform flux linkages. So that's why skin effect is zero in DC system. But whenever AC system, if you consider two different conductors, one is solid, one is కాంపోజిట్ స్టాండర్డ్ కండక్టర్, ఈ రెండిటికి ఏసీ సిస్టమ్ ఇచ్చినప్పుడు రెండిట్లలో కూడా స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది. కంపేర్ టు దిస్ హియర్ skin effect is reduces. How the skin effect is reduces, we'll try to understand very clearly. So what is skin effect? First try to understand, right? Whenever you apply AC to any conductor, the maximum current concentrating only on the surface of the conductor. అంటే ఆ కరెంట్ అంతా కూడా ఈ సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్, ఒకవేళ కాంపోజిట్ స్టాండర్డ్ కండక్టర్ తీసుకుంటే అవుటర్ స్ట్రాండ్స్ లోనే ఈ కరెంట్ ఫోకస్ అవుతుంది. ఇక్కడ చూపించాను చూడండి, ఈ కరెంట్ అంతా కూడా ఈ అవుటర్ స్ట్రాండ్స్ లోనే ఫ్లో అవ్వడాన్ని, అంటే మధ్యలో కరెంట్ ఉండదు. ఓన్లీ దిస్ కరెంట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. వై? వాట్ ఈస్ ద రీజన్? ఇంతకుముందు ఏం చెప్పాము? వెన్ యూ గివ్ డీసీ దెర్ ఈస్ నో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్, దెర్ ఈస్ నో ఫ్లక్స్ లింకేజెస్. దట్స్ వై హియర్ దట్ అక్కడ మొత్తం యూనిఫామ్ ఫ్లక్స్ లింకేజెస్ ఉంటాయి కాబట్టి అక్కడ అలాంటి ప్రాబ్లం రావట్లేదు. బట్ ఇన్ దిస్ కేస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ టేక్ కాంపోజిట్ స్టాండర్డ్ కండక్టర్ ఆఫ్ దిస్, ఈ కండక్టర్ లో ఇఫ్ యూ కన్సిడర్ ఫ్రమ్ center to outside, whenever the current is flowing through this, the flux linkages, this outer side flux links with the inner flux, again inner flux links with the inner flux only. Kabatti overall ga flux linkages is high inside. So ఈ ఫ్లక్స్ లింకేజెస్ ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువ ఉంటుందో ఇండక్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఫ్లక్స్ లింకేజెస్ ఎక్కువ ఉంటాయి, ఫ్లక్స్ లింకేజెస్ ఎక్కువ ఉంటే ఇక్కడ మనకు ఇండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇండక్టెన్స్ ఎక్కువ ఉంటుంటే డైరెక్ట్గా ఐ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇండక్టెన్స్. ఇప్పుడు ఇండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ తగ్గుతుంది, అదేనా కదా? సో ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. డైరెక్ట్గా I is inversely proportional to, or you can take L is inversely proportional to current. ఇప్పుడు మనకు ఇండక్టెన్స్ ఇంక్రీజ్ అయింది అని అంటే ఇక్కడ కరెంట్ ఫ్లో తగ్గుతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ ది కండక్టర్ ద మోర్ ఫ్లక్స్ లింకేజెస్ ద మోర్ ఇండక్టెన్స్. సో కాబట్టి వెన్ ఎవర్ యూ గో ఫ్రమ్ సెంటర్ టు అవుట్ సైడ్ దిస్ ఫ్లక్స్ లింకేజెస్ విల్ రెడ్యూస్. వెన్ ద ఫ్లక్స్ లింకేజెస్ విల్ రెడ్యూస్, ఇన్సైడ్ ఫ్లక్స్ లింకేజెస్ మాక్సిమం ఉంటుంది. ఎట్ ద surface of the conductor this flux linkages is less, so inductance is minimum. So whenever inductance is minimum, maximum current is flowing through the surface of the conductor. ఇది లోపల జరిగే ఇంటర్నల్ మెకానిజం అంతా కూడా.
సింపుల్ గా చెప్పాలంటే ద ఫ్లక్స్ లింకేజెస్ ఈజ్ నాన్ యూనిఫామ్. అంటే సెంటర్ నుంచి మీరు అవుట్ సైడ్ వెళ్తా ఉంటే ద ఫ్లక్స్ లింకేజెస్ విల్ రెడ్యూస్. అట్ ద సెంటర్ ఆఫ్ ది కండక్టర్ మాక్సిమం ఫ్లక్స్ లింకేజెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫ్లక్స్ లింకేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇండక్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ఇండక్టెన్స్ ఉంటుంది కాబట్టి కరెంట్ తక్కువ ఫ్లో అవుతుంది. అందుకనే టోటల్ కరెంట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. అప్పుడు ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ది రెసిస్టెన్స్ ఫార్ములా, R is equal to, we know that rho L by A. This is the formula. So resistance is inversely proportional to, ఒకవేళ మీరు ఓన్లీ ఇదే తీసుకుంటే A అనేది రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A. ఇన్ దిస్ కేస్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఓన్లీ ఈ ఏరియా మాత్రమే, వి డోంట్ కన్సిడర్ దిస్ ఇంటర్నల్ ఏరియా. సో దిస్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఈజ్ లెస్, resistance is increases. For example, if you want to compare AC and DC system, R AC is equal to 1 by A. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏసీలో తీసుకుంటే అప్పుడు ఇది ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఈజ్ వెరీ లెస్, సో రెసిస్టెన్స్ ఈజ్ హై. అదే విధంగా ఆర్ డిసి, ఇఫ్ యూ టేక్ డిసి సిస్టమ్, because in the DC system area of the cross section, total entire area, uniform cross section, we will consider total entire area. So this area is more compared to this is, we will take AC, ఇది ADC అనుకుంటే ఈ కేసులో ఈ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇలా ఈ లాసెస్ కూడా దీనివల్ల మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఆల్వేస్ RAC ఈజ్ గ్రేటర్ దాన్ RDC, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఇది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ACDCకి అండ్ దీంట్లో. నౌ వాట్ హ్యాపెన్స్, హౌ స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ రెడ్యూసింగ్ ఇన్ దిస్ అండ్ నాట్ ఇన్ దిస్. ట్రై టు అండర్స్టాండ్ దీస్ టూ వెరీ క్లియర్లీ. ఫస్ట్ కేసులో సాలిడ్ కండక్టర్, సెకండ్ కేసులో స్టాండర్డ్ కండక్టర్స్, కాంపోజిట్ స్టాండర్డ్ కండక్టర్. మధ్యలో మనము we are using steel and outer stands అన్ని కూడా అల్యూమినియం. దిస్ టోటల్ is same material, for example అల్యూమినియం, కాపర్ or anything. So the total current is concentrating on outside, the total current is concentrating on outer surface. So ఇలాంటి కేసెస్ లో in this case we are using flux linkages or inductance is నాన్ యూనిఫామ్. అదే విధంగా మెటీరియల్ ఆల్సో, డిఫరెంట్ స్టాండ్స్ ఆల్సో నాన్ యూనిఫామ్ మెటీరియల్. సో వాట్ వి విల్ కన్సిడర్ ఇన్ ద ACSR కండక్టర్, దిస్ R is indirectly proportional, inversely proportional to A ఉన్నప్పుడు ఇక్కడ ఏరియా ఈజ్ వి విల్ కన్సిడర్ టోటల్ క్రాస్ సెక్షన్ ఏరియా. ఇన్ దట్ కేస్ ఇది మనకప్పుడు ఇది పెరుగుతుంది కాబట్టి ఇది తగ్గుతుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అప్పుడు మనకు యూనిఫామ్ ఏరియాని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ స్కిన్ ఎఫెక్ట్, దాని ద్వారా వచ్చే లాసెస్ అనేది తగ్గుతాయి. దిస్ ఈజ్ అబౌట్. సో నాట్ ఓన్లీ దీస్ గైస్, వీ హ్యావ్ టు కవర్ సో మెనీ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ అ సింగిల్ క్లాస్. వీ కెనాట్ కవర్ ఎంటైర్ థింగ్ బికాస్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, యూటిలైజేషన్, ప్రతి పార్ట్ కి కూడా డీటెయిల్డ్ గా అప్కమింగ్ క్లాసెస్ డెఫినెట్లీ వీ విల్ డిస్కస్. బట్ ఎవరైతే RRB JEE, SSC JEE అదర్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలనుకుంటున్నావు, మన ఛానల్లో అండ్ మన యాప్లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ బ్యాచెస్ ఉంటాయి. అందులో మీకు ప్రతి క్లాస్, ప్రతి టాపిక్ ని మనకు సిలబస్ ప్రకారం డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ కోర్సెస్ లో మీరు జాయిన్ అవ్వండి. 100% మీకు బెస్ట్ క్లాసెస్, బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డెఫినెట్ గా మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం డిప్లొమా స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని వెరీ బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.